ఈ డిజిటైజేషన్ వచ్చిన తర్వాత చాలామంది కూడా తమ వ్యాపార రంగంలో కానీ వాణిజ్య రంగంలో కానీ పరిపాలనలో కానీ అన్ని చోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని చోట్ల కూడా చెల్లింపులో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా అన్నిట్లో కూడా మనకు ఈ యొక్క డిజిటలైజేషన్ ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా కొత్త యువకులకు ఎక్కువ మందికి అవకాశాలు ఎక్కువగా రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్లో కానీ, ఫిన్టెక్ కంపెనీస్లో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, ఎంటర్టైన్మెంట్ సెక్షన్లో కానీ, డిజిటల్ కమ్యూనికేషన్ సెక్షన్లో కానీ ఇలాంటి వాటన్నిటిలో కూడా మాకు యువకులకు ఉపాధి అవకాశం దొరికే అవకాశం ఉంది. ఎక్కువగా అభివృద్ధి మనం చూసాం. గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 90 సంవత్సరాల తర్వాత మనకు చాలామందికి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం, మంచి వేతనాలు రావడం, అదేవిధంగా మంచి అవకాశాలు రావడం కూడా మనం చూసాం. అంటే టాలెంట్కి ఏదైతే టెక్నాలజికల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, వాళ్ళకున్న విద్యార్థితో సంబంధం లేకుండా కూడా అవకాశాలు ఇవ్వడం మనం చూసాం. అయితే అదే మాదిరిగా మేనేజ్మెంట్లో కూడా చాలామంది ఈ యొక్క డిజిటలైజేషన్ ఉపయోగించే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, పార్ట్నర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఇలాంటి వాళ్ళకు కూడా అవసరం ఏర్పడుతుంది మనకు. ఇదివరకంటే ఆ గ్యాప్ అనేది ఉండకూడదు. ఎప్పటికీ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి యాక్చువల్గా ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఎలాంటి గ్యాప్ ఉండకుండా, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, వాళ్ళ మధ్యలో అంతరం లేకుండా వీళ్ళు ఆలోచించే ప్రతి మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచించే ఆలోచనని ఆచరణలోకి తీసుకొచ్చే విధమైన టెక్నాలజీ ఉన్న స్టాఫ్ ఉండాలి. వీళ్ళ యొక్క కెపాసిటీని, ఎంప్లాయీస్ యొక్క కెపాసిటీని, వాళ్ళ యొక్క అర్హతని, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని అర్థం చేసుకొని ముందుకెళ్ళే విధంగా మేనేజ్మెంట్ సూచనలు ఇచ్చే విధంగా కూడా అలాంటి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా ఇద్దరు ఒక విధమైన టెక్నాలజికల్ నాలెడ్జ్ కానీ, డిజిటలైజేషన్ నాలెడ్జ్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. దాని కొరకని భారతదేశంలోని చాలా కంపెనీస్లో కూడా ఈ కొత్తగా వచ్చే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీస్లో వచ్చే డైరెక్టర్స్లో చాలామంది కూడా యంగ్ డైరెక్టర్స్, అంటే యువకులైన డైరెక్టర్స్ తీసుకొని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా కంపెనీస్ కూడా ఫిన్టెక్ కంపెనీస్ కానీ, బ్యాంకింగ్ కంపెనీస్ కానీ, తర్వాత షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ కూడా, మీడియా హౌసెస్ కూడా ఇవన్నీ కూడా యుక్త వయస్కులైన వాళ్ళని డైరెక్టర్కి తీసుకోవడం, వాళ్ళకు ఉన్నత స్థానాలు ఇవ్వడం, వాళ్ళ యొక్క సూచనలు అంగీకరించడం, వ్యాపారం అభివృద్ధి చేయడం లాంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా అందుకే ప్రతి కంపెనీ కూడా ఒక సీనియర్ డైరెక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళ యొక్క అనుభవాన్ని పరిగణలో తీసుకొని యంగ్ డైరెక్టర్స్, యుక్త వయస్కుల డైరెక్టర్స్ కూడా తీసుకోవడం, వాళ్ళ యొక్క అనుభవాన్ని, వీళ్ళ యొక్క అంటే అనుభవం ఉన్న వాళ్ళ యొక్క వృద్ధుల యొక్క అనుభవాన్ని ప్లస్ యుక్త వయస్కుల యొక్క టాలెంట్, వాళ్ళకు డిజిటలైజేషన్కు ఉన్న టాలెంట్ను ఉపయోగించి మంచి ఫలితాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నించడానికి ప్రతి కంపెనీ కూడా తమ కొత్తగా తీసుకున్న డైరెక్టర్స్ చాలామంది కూడా యుక్త వయసు వాళ్ళ డైరెక్టర్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే యుక్త వయసు అంటే ఇంచుమించు 25 నుంచి 40 వయసులో ఉన్న వాళ్ళు. తర్వాత జనరల్గా ఏంటంటే భారతదేశంలో ఉన్న డైరెక్టర్స్ కంపెనీస్ యావరేజ్ ఏజ్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్స్ అంటే 58 పైన ఉంది ఇప్పుడు. అయితే ఈ 25 నుంచి 40 మధ్యలో వచ్చిన వయసు వాళ్ళు వచ్చిన డైరెక్టర్స్ వాళ్ళు మేనేజ్మెంట్లో యాక్టివ్ రోల్ పోషించగలుగుతారు. ఆ మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్ని, మేనేజ్మెంట్ యొక్క ఆలోచనని ఆచరణలోకి తీసుకెళ్ళి ఒక యుక్త వయస్కులైన వర్కర్స్తో పనిచేయించి వాళ్ళతో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం కూడా మనకు ఎక్కువగా కనపడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్లో డిస్టర్బెన్స్ లేకుండా ఒక ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఫిజికల్ అండ్ మెకానికల్ నుంచి డిజిటలైజేషన్ ట్రాన్స్ఫర్ కావడం చాలా ఈజీగా జరుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఈ 2024 మార్చి వరకు వచ్చేసరికల్లా ఇంచుమించు 1600 మంది డైరెక్టర్స్, అంటే 1600 మంది కంపెనీస్లో ఉన్న డైరెక్టర్స్లో ఇంచుమించు యంగ్ డైరెక్టర్స్, యుక్త వయసులో డైరెక్టర్స్ ఇంచుమించు చెప్పినట్టుగా 40 సంవత్సరాల లోపల డైరెక్టర్స్ తీసుకోవడం జరిగింది. అదే ఇది ఇంతకుముందు ఓన్లీ 687 మాత్రమే ఉండేవారు గత 5-6 సంవత్సరాల క్రితం. అంటే ఈ విధంగా ఒక 5-6 సంవత్సరాల లోపల ఒక డైరెక్టర్స్ని ఒక ఇంచుమించు ఒక 2.5 రేట్లు యంగ్ డైరెక్టర్స్ యొక్క పర్సంటేజ్ పెరగడం జరిగింది. అదే మరి ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి వచ్చేసరికి, ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ యాక్ట్ ప్రకారము ప్రతి కంపెనీ కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఇండిపెండెంట్ డైరెక్టర్స్లో కూడా ఎక్కువ మందిని యంగ్ యుక్త వయసులో వాళ్ళని డైరెక్టర్స్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క సంఖ్య, ఈ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్స్ యొక్క సంఖ్య డైరెక్టర్స్లో పెరగడం కూడా మనం చూస్తున్నాం మనం.
దీనివల్ల ఏంటంటే దీనివల్ల 2 విధాలు లార్జ్ ప్రాస్పెక్ట్ అంటే కంపెనీకి డిజిటల్ యంగ్ యొక్క టాలెంట్ వస్తుంది, వాళ్ళ యొక్క స్కిల్స్ వస్తాయి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, తర్వాత అదే మరి వాళ్ళ టాలెంట్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది. అదే మాదిరిగా వాళ్ళకు డిజిటలైజేషన్ యాక్సెప్ట్ చేయడం, అడాప్ట్ చేసే తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళ కంపెనీని అభివృద్ధి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వృద్ధులైన మేనేజ్మెంట్లో ఉన్న వృద్ధుల డైరెక్టర్స్ ఉంటే కొన్నిసార్లు డిజిటలైజేషన్ కానీ ఆటోమేషన్ కానీ వాళ్ళకు అర్థం కాకపోవడమా, లేకపోతే దాన్ని కొంచెము వెనక్కి రావడమా అంటే అవాయిడ్ చేసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది. దాని కొరకని ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కాంబినేషన్ అంటే యంగ్ డైరెక్టర్స్ ఇంతమంది ఉండాలి, ఈ వృద్ధులైన వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇంతమంది ఉండాలి అనే విధంగా ఎక్కువ మంది ఇప్పుడు కొత్త తీసుకుంటే యంగ్ డైరెక్టర్స్ తీసుకోవడం, ఆ విధంగా మనము చూస్తున్నాము. ఇప్పుడు భారతదేశంలో ఇంచుమించు 20,000 మంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్స్లో మొత్తం డైరెక్టర్స్ 20,000 మందిలో ఇంచుమించు 2,300 మంది మాత్రమే ఈ యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు, అంటే 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు. కాబట్టి ఇంకా ఈ యొక్క యుక్త వయస్కులున్న యువకుల్ని కొత్తగా డైరెక్టర్స్ తీసుకునే అవకాశం ఇంకెక్కువగా ఉంది, తీసుకునే అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క యంగ్ డైరెక్టర్స్కి అడ్వాంటేజ్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, వాళ్ళ అడ్వాంటేజ్ ఉంటుంది, టెక్నికల్ అడాప్షన్ ఈజీగా యాక్సెప్ట్ చేయడం, అడాప్ట్ చేయడం అనేది కూడా ఉంటుంది. దానివల్ల తర్వాత వాళ్ళ యొక్క ఫ్రెష్ టాలెంట్ ఉంటుంది, అంటే ఒక ఐడియా ఒక ఓపెన్ మైండ్తో క్రియేటివిటీగా ఆలోచించి ఇన్నోవేటివ్ కొత్త ఆలోచన చేసే అవకాశం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి యుక్త వయసు ఉన్నప్పుడు కొత్తగా రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటి ఊహించి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని ఎక్కువ మంది తీసుకునే ప్రయత్నం ప్రతి కంపెనీ కూడా చేస్తుంది. ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క డిజిటలైజేషన్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, స్టార్టప్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ కానీ, మీడియా హౌసెస్ కానీ, డిజిటల్ కామర్స్ కంపెనీస్ కానీ, వీటన్నిటిలో కూడా ఎక్కువ మంది యువకుల డైరెక్టర్స్ తీసుకొని ఆ కంపెనీస్ని ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక యుక్త వయస్కులు మరి అనుభవం ఉన్న వాళ్ళ యొక్క యుక్త వయసుల యొక్క టాలెంట్, క్రియేటివిటీ తీసుకోవడం, అనుభవం ఉన్న వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకొని ఒక కంపెనీస్ని, ఒక భారతదేశంలో ఉన్న కంపెనీస్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి బాగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఆర్థిక అభివృద్ధిలోకి బాగా మంచి ప్రయోజనకరమైన పాత్ర పోషించే విధంగా కంపెనీని మలచడానికి సీనియర్ డైరెక్టర్ల యొక్క ఆలోచన, జూనియర్ డైరెక్టర్ల యొక్క ఆచరణ, దాని ద్వారా కంపెనీ యొక్క మంచి ప్రతి కమర్షియల్ ఆర్గనైజేషన్ భవిష్యత్తులో బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది.